ఇట్టి కార్యక్రమాన్ని పూజతో ఎంజేపీ జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ గారు, తర్వాత టీఎంఆర్పీఎస్ హనుమంత్ మాదిగ గారు, తర్వాత రామన్న గారు, కొంకి గణపతి గారు ప్రారంభించాలని మేము మనవి చేస్తున్నాం. అదేవిధంగా మా సహచరుడు సుమంత్ గారు కూడా. తర్వాత మన మధ్యలో ఉప సర్పంచ్ కొంకి గణపతి గారు, బాబు జగజీవన్ ఫోటోకు పూలమాల వేసి మనవి చేస్తున్నాం. అదేవిధంగా హనుమంత్ మాదిగ గారు, ఆ తర్వాత మన 11వ వార్డు రామప్ప గారు కూడా పూలమాల వేసి మనవి చేస్తున్నాం. అదేవిధంగా నా సహచార మిత్రుడు సుమంత్ గారు కూడా పూలమాల వేసి మనవి చేస్తున్నాం. అదేవిధంగా హలిగ దాస్ గారు కూడా, కేఎస్ మండల ప్రధాన కార్యదర్శి హలిగ దాస్ గారు కూడా, తర్వాత బహుజన సమాజ్ పార్టీ నారాయణగఢ్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు సాయిల్ గారు కూడా, మధ్యలో మేధావి ఉద్యమకారుడు, మాతో తిరిగిన మా కన్నా చాలా పెద్ద మనిషి మా అన్నగారు చొకన్పల్లి ఓజనత్ మాదిగ గారు కూడా పూలమాల వేసి మనం చేస్తున్నాం. సభ అధ్యక్షులు మన లక్ష్మణ్ గారు పూలమాల వేసి కోరుతున్నాం. జయంతి సందర్భంగా కూడొచ్చిన మీ అందరికీ వందనాలు. బాబు జగజీవన్ గారి జయంతి ప్రతిరోజు ప్రతి సంవత్సరం జరుపుకుంటూనే ఉంటాము ఈ నారాయణ నియోజకవర్గంలో కమిటీ మండలిలో. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బాబు జగజీవన్ గారి ఒక ఉద్దేశం ఏంటి, ఆయన చేసినటువంటి త్యాగ ఫలితం ఏంటి, మన కోసం, మన జాతి కోసం, దేశం కోసం ఏం చేశారన్నది ముందుగా తెలుసుకోవాలి. దళిత జాతిలో పుట్టినటువంటి ఆణిముత్యము బాబు జగజీవన్ రావు గారు. 1908 బీహార్లో జన్మించడానికి ఆణిముత్యం ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం పోరాట స్ఫూర్తిని నింపినటువంటి మహనీయుడు. ఇతను ఒక పూల బాటలో మమ్మల్ని నడిపించాడు. ఏ విధంగా సమాజంలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ అవగాహన చేసుకొని రాజకీయంలో రణరంగంలో రాటి తెలియనటువంటి దళితుల్లో ఆణిముత్యం. మన కోసం ఆయన చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ ఈనాడు మనం మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇంత బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా మనం చెప్పుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటంటే బాబు జగజీవన్ రావు గారు బీహార్ జిల్లాలోని చాంద్వా గ్రామంలో జన్మించడం జరిగింది. 1908వ సంవత్సరంలో జన్మించడం జరిగింది. అయితే ఆనాడు అతివాదులు మితవాదులు ఉన్నటువంటి ఆ సందర్భంలో దళిత జాతి గురించి పోరాటం చేసే వారి లోపల ఒకడైనటువంటి మన మహనీయుడు బాబు జగజీవన్ రావు ఒకరు. ఈయన హిందూ బెనారస్ యూనివర్సిటీ లోపల తన యూనివర్సిటీ లోపల చదువును పూర్తి చేసి, నా జాతి దళిత జాతి ఉంది కాబట్టి దీని లోపల ఏం లేదు, ఐక్యత లేదు, మనకు సమాజంలో సమానత్వం లేదు కాబట్టి మనమందరము ఐక్యంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే మన జాతి వాళ్ళు అంటే అణగారిన వర్గాలకు ప్రతి దాంట్లో అవకాశం రావాలని పోరాటం చేసిన వారిలో కూడా ఒకరన్నమాట. అయితే గాంధీజీతో సహా అలాగే చాలా మందితో సహా తను పోరాటం చేసినటువంటి మహనీయుడిగా మనము బాబు జగజీవన్ రావుని ఒకరిగా చెప్పుకుంటాము. అయితే ఈ సందర్భంగా ఇలాంటి నాయకుడి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం మనకు ఎంతగానో ఆనందకరమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన జాతి లోపల మన జాతి కొరకై ఎన్నో విషయాల కొరకై కృషి చేసినటువంటి ఈ యొక్క మహనీయుడి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ కొన్ని మాటలు మాట్లాడడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకై ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ ఏప్రిల్ మాసపు బహుజనుల పండుగ సమతా దినోత్సవము. మరి అట్టడుగు వర్గాల నుండి పుట్టినటువంటి బాబు జగజీవన్ రావు భారతదేశపు మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రిగా, భారతదేశపు రక్షణ శాఖ మంత్రిగా, మరి ఆయన పార్లమెంట్లో సుదీర్ఘకాలం ఇప్పటి వరకు 27 సంవత్సరాలు మరి కేంద్ర మంత్రి హోదాగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఆయన సమానత్వము, అట్టడుగు వర్గాల కోసము, దళితుల కోసము 2 కుండల విధానాన్ని మరి యూనివర్సిటీలో మరి పగలగొట్టి మరి అసమానతలను తొలగించి మరి బహుజనులు ముందుకు రావాలని చెప్పేసి పోరాడినటువంటి వ్యక్తి. ఆయన అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు, అనేక చీవాట్లు ఎదుర్కొన్నాడు. మరి భారతదేశంలో మొట్టమొదటిగా ఉన్నటువంటి ఏదైతే కేంద్ర వ్యవస్థ ఉన్నదో మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రి బాబు జగజీవన్ రావు అయితే మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ ఇద్దరు కూడా మన బహుజనుల యొక్క 2 కళ్ళు. ఆ ఇద్దరు మొట్టమొదటి ప్రధాన వ్యవస్థలో పనిచేసినటువంటి వాళ్ళు కాబట్టి
మనం వారి యొక్క అడుగుజాడల్లో నడవాలంటే కుల వివక్షను నిర్మూలించాలా, మనం ఉన్నత చదువులు చదవాలా, వాళ్ళ యొక్క పోరాట త్యాగాన్ని మనం పుణికిపుచ్చుకొని ముందంజలు నడవాలని అందరికీ చెప్తూ ముగిస్తున్నాం. చెప్పుకుంటున్నాము బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ఏదైతే రాసిరో, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ రాసేటప్పుడు దాన్ని పార్లమెంట్లో బిల్లు పాస్ చేయడానికి కృషి చేసింది బాబు జగ్జీవన్ రామ్ గారు. ఇప్పుడు మేము ఏమంటాం, బాబాసాహెబ్ అంబేద్కర్ అని మేము అనుకుంటాం కదా, దాన్ని పాస్ చేయడానికి కృషి చేసింది 5 దశాబ్దాలుగా పార్లమెంట్లో ఉండే దాన్ని బిల్ పాస్ చేసింది బాబు జగ్జీవన్ రామ్ గారు. చిన్న విషయం చెప్పుకుంటూ చివరిగా మన మధ్యలో విజయ్ కుమార్ గారు ఉన్నారు. వాళ్ళు చివరి మరి అందరికీ జై భీమ్. ఈరోజు మన బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా మరి మహనీయులు, చాలా త్యాగ పురుషులు, వారు కేవలం 21 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎన్నికై పార్లమెంట్లో ఉప ప్రధాని వరకు ఎదిగారు. సుదీర్ఘ 40 సంవత్సరాలు రాజకీయ జీవితం తనది, తన జాతి కోసం. ఆయన స్కూల్ చదువుతున్నప్పటి నుంచి మనకు కనీసం నీళ్లు తాగడానికి ఇవ్వకుంటే కుండలు వేరు పెడితే ఆ చిన్నతనంలోనే కుండలు పగలగొట్టి అది ఒకటే కుండ పెట్టేటట్టు మన బాబు జగ్జీవన్ రావు గారు చేశారు. మరి ఇప్పుడు ఇందాక లక్ష్మణ్ చెప్పినట్టు అంబేద్కర్ ఒక కన్ను అయితే బాబు జగ్జీవన్ రావు కూడా ఒక కన్ను. ఎందుకంటే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినారు, కానీ ఆ రాజ్యాంగం అమలు కోసం ఒప్పించుకోవడం కోసము మొత్తం అందరు ఎంపీలను కలిసి ఆయన అమలు చేయడానికి చాలా కృషి చేసిండు. మళ్ళీ ఒకటి, మన మహనీయులు వాళ్ళు త్యాగాలు చేశారు, వాళ్ళు పోరాటాలు చేశారు కాబట్టి ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఇట్లా తిరుగుతూ ఉన్నాం. అయితే ఒకటి గమనించాలి, అందరూ చదువుకున్నాం, మేధావులమే ఉన్నాము, కానీ ఈరోజు దళితుల మీద పెద్ద కుట్ర జరుగుతున్నది. ఈ భారతదేశంలో దళితుల మీద పెద్ద కుట్ర జరుగుతున్నది. ఎట్లా కుట్ర జరుగుతుందంటే ఒక 5 నిమిషాలు చెప్తా. ఎట్లా కుట్ర జరుగుతుందంటే, అప్పుడేంది మనకు గుడిలల్లోకి రానివ్వలేదు, మనకు నీళ్లు మీదికెళ్ళి పోసినారు, ముట్టుకోలేదు, మళ్ళీ ఒక పని పెట్టుకుందామంటే ఏ బిజినెస్ మన నడవలేదు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం పుణ్యం వల్ల ఈరోజు చదువుకొని గౌరవంగా బతుకుతూ ఉన్నాం. మళ్ళీ ఒకటి, వాళ్ళు గుళ్ళు ఎక్కనీయలేదు. మనం ఏం చేసినాం, మనము మిషనరీ వచ్చింది, వాళ్ళు హాస్పిటల్ పెట్టినారు, గరీబ్ వాళ్ళకి చదివించినారు. మనం అందరం ఇప్పుడు ఏదో దేవునికి నమ్ముకుందామని ఒక దేవునికి నమ్ముకుంటే దాని మీద కూడా మొన్న సుప్రీంకోర్టులో దళితులు ఎవరైతే క్రిస్టియన్ నమ్ముకుంటారో వాళ్ళు దళిత హక్కులు కోల్పోతారు, అట్రాసిటీ కేసు వర్తించదు, ఎట్లాంటి రిజర్వేషన్ వర్తించదని ఈరోజు కుట్రపూరితంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఆ యొక్క తీర్పుకు నిరసనగా ఖచ్చితంగా మేము దళితులైనటువంటి మేము ఐక్యమత్యమై ఈ దేశంలో, స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛ హక్కు ఉంది, మనం ఏ దేనికైనా నమ్ముకోవచ్చు. కానీ ఒక కారణం, క్రిస్టియన్ అయితే ఓసీ కిందికి వస్తుంది కాబట్టి మీరు దళితులు గారని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి నిరసనగా ఇంకా పెద్ద ఎత్తున ఇంకా ఏదైనా పిలుపు వచ్చినా ఏమైనా ఉన్నా మొత్తం కలిసికట్టి రావాలి, మనం ముందుకు చేద్దాం. ఇంత చెప్పి నేను మూసుకుంటున్నా. జై భీమ్. జై మాదిగా. ఇట్టి సభను వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంతటితో ఈ ప్రోగ్రామ్ ముగించుకుంటున్నాం.